నాన్నా, నువ్వు బాధ పెట్టే జ్ఞాపకాల్లో ఉంటూ నలిగిపోతూ నరకం అనుభవిస్తున్నావే తప్ప నీ కళ్ళెదురుగా ఉన్న కొత్త జీవితం జ్ఞాపకాల గురించి నువ్వు ఆలోచించడం లేదు, అడుగులు వెయ్యడం లేదు. నా కొత్త జీవితం ఏంటమ్మా? నువ్వు చాలా వింతగా విచిత్రంగా మాట్లాడుతున్నావు. ఇందులో విచిత్రం ఏముంది నాన్నా? విధి నిర్ణయమో లేక దైవ సంకల్పమో నీకు రాధికకి పెళ్లి జరిగింది. మరి మీరిద్దరూ కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి కదా. అంటే మీ మొదటి రాత్రికి ముహూర్తం పెట్టించాను. అమ్మా, ఎందుకురా? ఎందుకంత ఆవేశంగా అరుస్తున్నావు? ఇది పెళ్లి తర్వాత ఖచ్చితంగా జరిగి తీరాల్సిన ఆచారం, సృష్టిలో ఉన్న ధర్మం. మరి నేనేం తప్పుగా మాట్లాడానని నీకంత కోపం రావడానికి? నా కోపానికి కారణం మా అమ్మ నన్ను, నా మనసుని అర్థం చేసుకోవట్లేదు అని. నా మనసులో పల్లవి స్థానం ఏంటో నీకు తెలుసు. నాకు రాధిక్కి ఎలాంటి పరిస్థితిలో పెళ్లి జరిగింది నీకు తెలుసు. రాధిక్కి నా మనసులోనూ జీవితంలోనూ చోటు ఇవ్వలేనని తెలుసు. మరన్నీ తెలుసు కూడా నువ్వు ఎలా అనగలుగుతున్నావమ్మా? ఎంతసేపు నేను నిన్నర్థం చేసుకోవడం లేదు అంటున్నావే తప్ప ఈ అమ్మ బాధని నువ్వు ఏనాడైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించావా? కన్నవాళ్లుగా మా ఆశ ఏంటో తెలుసా? పిల్లలు, వాళ్ల భవిష్యత్తు, వాళ్ల సంతోషం. మేం బ్రతికేదే మీ ఆనందాన్ని కళ్ళారా చూడ్డం కోసం. మరి కళ్ల ముందు కన్న కొడుకు భవిష్యత్తు కాలిపోతుంటే, వాడు నరకంలో బ్రతుకుతుంటే ఏ తల్లైనా చూస్తూ తట్టుకోగలదా? తట్టుకుని బ్రతకగలదా? నాకంతకంటే నరకం ఇంకేమైనా ఉంటుందా? ఈ విషయం గురించి నువ్వు ఏ రోజైనా ఆలోచించావా? నా గురించి బాధపడుతున్న మా అమ్మని సంతోషంగా ఉంచడం కొడుగ్గా నా బాధ్యత అని నువ్వు ఎప్పుడైనా ప్రయత్నించావా? చెప్పు. మా, నీ గురించి నేను బాధపడని క్షణం లేదు. కానీ పల్లవితోనే నా జీవితం, భవిష్యత్తు రెండు ముగిసిపోయాయి. నాలో నేను బాధపడటం తప్ప నీ బాధను దూరం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకో. కానీ ఇంకా మొదలు కూడా కాని జీవితం నాన్న నీది. ఇలా కన్నీళ్లతో ముగిసిపోకూడదు. అందుకే ఆ దేవుడు రాధికతో నీకు మరో జీవితాన్ని రాసిపెట్టాడు. మా, రాధిక నా జీవితంలో ఒక బాధ్యత మాత్రమే. నా బంధం, అనుబంధం, సర్వస్వం అన్నీ పల్లవితోనే. రాధిక ఇంట్లో జస్ట్ ఒక గెస్ట్లా ఉంటుంది తప్ప నా జీవితంలో ఉండదు. తనతో నా జీవితం ఉండదు. దట్స్ ఆల్. కార్తీక్, పిచ్చోళ్ళ అర్థం లేకుండా మాట్లాడుకు. ఏంటి? రాధిక ఈ ఇంటికి కేవలం ఒక అతిథ? మతుండే మాట్లాడుతున్నావా? నువ్వు అగ్ని సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా తాళి కట్టిన భార్యరా రాధిక. ఆ తాళి నేను తప్పనిసరి పరిస్థితిలో కట్టాను. ఎలా కట్టినా అది పెళ్ళే. రాధిక నీ భార్యే. నువ్వు చచ్చినట్టు రాధికకి నీ జీవితంలో చోటిచ్చి తీరాల్సిందే. అది జన్మలో జరగని పనమ్మా. అలా జరగకపోతే పల్లవిలా రాధిక కూడా ఈ లోకంలో ఉండదురా. పెళ్లితో ప్రతి ఆడపిల్ల కోటి కలలతో భర్తనే నమ్ముకుని నడుస్తుంది. ఆ కలలన్నీ నరకమని తెలిస్తే ఏ ఆడపిల్ల తట్టుకొని బ్రతకలేదురా. నువ్వు భార్యగా అంగీకరించకపోతే రాధికకి చావు తప్ప
మరో దారి లేదు. చెప్పరా, చెప్పు. నీ చేతులారా రాధిక ప్రాణాలు పోవడానికి కారణమవుతావా? చెప్పు. ఆ పాపాన్ని మూట కట్టుకుంటావా? చెప్పరా, చెప్పు. ఇలా బ్లాక్మెయిల్ చేసే ఆ రోజు నాతో రాధిక మెళ్ళలో తాళి కట్టించావు. ఇప్పుడు మళ్ళీ అలాగే బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఏంట్రా? నేను నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నానా? అవును అవును అవును. నా మనసుకు నచ్చని పనులు నాతో చేయించి నేను నరకం అనుభవించడానికి కారణం అవుతున్నావు. ఏంట్రా? ఏమన్నావు? నువ్వు నరకం అనుభవించడానికి నేను కారణమవుతున్నానా? ఎస్ ఎస్ ఎస్. ఆ రాధిక నువ్వే తీసుకొచ్చి నా నెత్తిని పెట్టావు. నాకు మనశ్శాంతి లేకుండా చంపుతున్నావు. ఊహించలేదురా కార్తీక్, నువ్విలా మాట్లాడతావని. నేనేనాడు ఊహించలేదు. మంచో చెడో పెళ్లితో నీ జీవితంలోకి అడుగు పెట్టిన ఒక ఆడపిల్లకి అన్యాయం చెయ్యకూడదని నీకు చెప్పడం నిన్ను నేను బ్లాక్మెయిల్ చేయడమా? కన్న తల్లిగా నా కొడుకు జీవితం బాగుండాలని నేను ఆరాటపడడం నీకు నరకంలా అనిపిస్తుందా? నీ జీవితాన్ని చక్కదిద్దడం కోసం ఈ అమ్మ చేస్తున్న ప్రయత్నాలు నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయా? శభాష్ రా కార్తీక్, శభాష్. ఈ అమ్మ ప్రేమని నువ్వు చాలా బాగా అర్థం చేసుకున్నావు. చాలా బాగా అర్థం చేసుకున్నావు. రే, ఇలా మాటలతో చంపే కంటే నీ చేతులతో చంపేరా. చంపేరా. వదులమ్మా, నిన్నే. అమ్మా మా అమ్మా 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 అమ్మ కళ్ళు తెరు. మా లే మా అమ్మ కళ్ళు తెరు. మా నానా మా నానా. డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది? ప్రస్తుతానికైతే ప్రాబ్లం ఏమీ లేదండి. కానీ ఫ్యూచర్లో మరోసారి ఇలా రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రాణాలకే ప్రమాదం. ఏం డాక్టర్ మీరు చెప్పేది? ప్రాణాలకు ప్రమాదం ఏంటి? అవును సార్, మీ అమ్మగారు ఎక్కువగా టెన్షన్ అవడంతో బీపీ పెరిగిపోయి స్పృహ కోల్పోయారు. ఫర్దర్గా మళ్ళీ ఇలాగే టెన్షన్ అయితే హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. సారీ టు సే.
ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే మీరు మీ అమ్మగారి మీద హోప్స్ వదులుకోవాల్సి ఉంటుంది. టేక్ కేర్. జాగ్రత్తగా చూసుకోండి మీ అమ్మగారిని. పిల్లల మీద ఎంత ప్రేమ పెంచుకుంటే అంత బాధపడాల్సి వస్తుంది. కానీ మీ అమ్మ మాత్రం ఏకంగా ప్రాణాల మీదకే తెచ్చుకుందిరా. నీ మీద పెంచుకున్న పిచ్చి ప్రేమ, నీ భవిష్యత్తు గురించి మొదలైన భయమే ఈరోజు మీ అమ్మనిలా చావు బతుకుల్లో పడేశాయి. మీ జీవితంలో నుంచి పల్లవి దూరం అయ్యాక నీ భవిష్యత్తు గురించి మీ అమ్మ ఏడవని రోజు లేదు, దేవుణ్ణి వేడుకోని రోజు లేదురా. దేవుడి దయ వల్ల రాధికతో నీ పెళ్లి జరిగితే నీ జీవితం బాగుంటుందని, సంతోషంగా ఉంటుందని మీ అమ్మ చాలా ఆశపడింది. ఆ ఆశలన్నీ అడియాశలని తెలిసాక తట్టుకోలేకపోయిందిరా. రే కార్తీక్, నువ్వు మీ అమ్మ ప్రాణాల గురించి ఆలోచిస్తావా లేదో నాకు తెలియదు, కానీ నా భార్య ప్రాణాలకి ఏమైనా అయితే మాత్రం నేను తట్టుకుని బ్రతకలేనురా. పోయిన నీ భార్య కోసం ఉన్న నా భార్యని దూరం చేయకరా. మీ అమ్మ ఆయుష్ నీ చేతుల్లోనే ఉంది. దయచేసి తన ప్రాణాలు నిలబెట్టరా. నాన్న ప్లీజ్. మీ అమ్మకేమన్నైతే నేను తట్టుకోలేనురా, తట్టుకోలేను. ఒక్కొక్కళ్ళ పాదమహత్యం. ఇలా అరిష్టాలు అనర్థాలు జరిగిపోతా ఉంటాయి. ఏం చేస్తాం? బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని ఊరికే అన్నారా ఏంటి? మావయ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? సినిమా అంతా చూసి సినిమాలో హీరోయిన్ ఎవరో అని అడిగినట్టు నీకు ఇంకా అర్థం కాలేదా? ఏం చేస్తాం? కర్మ. మహాతల్లి రాధిక గారు కోడలుగా అలా అడుగు పెట్టగానే జ్వరం అంటే ఏంటో కూడా తెలియని మా అక్కనే ఇలా చావు బతుకులో పడేసింది. అమ్మగారి పాద మహిమ. అరే ఇప్పుడే ఇంత భయంకరంగా ఉందంటే ముందు ముందు ఇంకెంత భయంకరంగా ఉంటుందో. అత్తయ్య, 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 మీకేం పర్లేదని డాక్టర్ గారు చెప్పినా సరే మీ నోటి మాటని వినడం కోసం ప్రాణాల్ని గుప్పిట్లో పెట్టుకుని ఇప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్నాను. మీరు కళ్ళు తెరిచారు, నాకదే చాలు. మా నీకేం కాలేదు, కాస్త బీపీ ఎక్కువైందంతే.
నువ్వు మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండమ్మా. ఆలోచనలు కాదు నాన్న, ఈ గుండె తట్టుకోలేని బాధ. అమ్మా, నీకేం కాదు. నేనున్నాను. నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటాను. లేదు నాన్న, నన్ను బ్రతికించేది ఈ డాక్టర్లు మందులు కాదు, నువ్వు నాకిచ్చే మాట. మాట? ఏంట మాట? రాధికతో శోభనానికి ఒప్పుకో. రాధికతో జీవితాన్ని కలిసి నువ్వు పంచుకుంటానని నాకు మాటివ్వు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఈ అమ్మ ప్రాణాలతో ఉండాలి అనుకుంటే మాటివ్వు. ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుంటే వదిలే. అమ్మా, ఏంటమ్మా నువ్వు? ఏ తల్లైనా కొడుకు మనసుని బాధని అర్థం చేసుకుంటుంది, కానీ నువ్వు మాత్రం నీ కొడుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నావు. నువ్వు మాట్లాడకు. ఎవరో ముక్కు మొహం తెలియని అనామకురాల కోసం నువ్వు నా తమ్ముడిని బాధపడుతుంటే మాట్లాడకుండా ఎలా ఉంటాను? వీడు ముందు నాకు కొడుకు, ఆ తర్వాతే నీకు తమ్ముడు. నా కొడుకు జీవితాన్ని చక్కదిద్ది వీడి జీవితంలో సంతోషం చూడాల్సిన బాధ్యత కన్న తల్లిగా నాకుంది. మధ్యలో నువ్వు మాట్లాడకు. నానా, ఒక ఆడపిల్ల కన్నీళ్ళు నీకు మన ఇంటికి అంత మంచిది కాదు. నువ్వు రాధికకి భార్య స్థానాన్ని ఇచ్చి తనతో జీవితాన్ని పంచుకోకపోతే రాధిక మెడలో నిన్ను తాళి కట్టమని చెప్పింది నేనే కాబట్టి రాధిక గొంతు కోసిందాన్ని నేనే అవుతాను. ఆ బాధతో ఈ ప్రాణం ఏ క్షణమైనా పోతుంది. అమ్మా, నువ్వు బాగుండాలమ్మా. దానికోసం నేను ప్రాణాలు ఇవ్వటానికైనా ఏం చేయడానికైనా వెనకాడను. సరే, నీ ఇష్టం అమ్మా. నీకేది మంచిది అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకో. నీ నిర్ణయాన్ని పాటిస్తాను, గౌరవిస్తాను. అందమైన ఇల్లు, అందులో అమ్మ నాన్న నేను. అయ్ బాబోయ్, ఎంత బాగా కుదిరిందో.
ఇలా బొమ్మలో కాకుండా అమ్మా నాన్న నేను ఎప్పుడు కలిసి ఉంటాము? అమ్మ ఫోటో దగ్గరికి వెళ్ళి నేను ఎన్నిసార్లు పిలిచినా సరే అమ్మ దేవుడి దగ్గర నుంచి రావట్లేదు. కనీసం నువ్వైనా రావచ్చు కదా నాన్న. అమ్మనైనా ఫోటోలో చూశాను కానీ నువ్వెలా ఉంటావో కూడా నాకు తెలియదు నాన్న. నాకు నేను చూడాలని ఉంది నాన్న. ఒక్కసారి నా కోసం రా నాన్న, ప్లీజ్ నాన్న. అమ్మ స్వీటీ, చెప్పండి ఆంటీ. నేను ఈ లెటర్ని పోస్ట్ బాక్స్లో వేసొస్తాను. నువ్వెటు వెళ్లకుండా ఇక్కడే ఉండాలి, సరేనా? అలాగే ఆంటీ.